నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యం అతివలకు చీరలు పంపిణీ చేసిన మంత్రులు ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు చొప్పదండిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగాధర బాలికల గురుకుల పాఠశాల తనిఖీ మెనూ సక్రమంగా అమలు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే ఇక వార్తలోని వివరాలు మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడబిడ్డలకు చీరే సారే ఇచ్చి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయమని, కావున ప్రభుత్వం మహిళలకు చీరలు అందిస్తున్నట్లు వివరించారు. భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. త్వరలో 5 మండలాల మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి బస్సులు, మహిళా సమాఖ్యలలోని సభ్యులైన మహిళలకు కుట్టు మిషన్లు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు పాల్గొన్నారు. మనం మొదలు పెట్టా ఉన్న ఇంద్రమ్మ ఇళ్ళ యాజమాన్యం అంతా కూడా మహిళల పేరు మీదనే చేయాలని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు మహిళల సాధికారత విషయంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఈ 5 మండలాలకు సంబంధించి అటు పలమెల కానీ, మాదేపూర్ కానీ, కాటారం కానీ, మహాముత్తారం కానీ, మలహార్ మండలాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే ఒక కార్యాచరణలో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన రీతిలో అభివృద్ధి సంక్షేమం కలపడాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నా, మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయంలో ఆడపడుచులకు సారే ఇవ్వడం ఆనవాయితీ అని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అర్హులైన 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని వివరించారు. మహిళల ఆత్మ గౌరవాన్ని, ఆర్థిక సాధికారతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ఆరోగ్యం బాగలేక చనిపోతే ఇవాళ మరి రుణాలు మాఫీ అయ్యాయి. 2 లక్షల వరకు ఆ మహిళ
భూపాలపల్లి జిల్లా గోడికొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు సారె ఇవ్వడం ఆనవాయితీ అని, మహిళలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీఓ రాంప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. శక్తి, యుక్తి, ధైర్యం రావాలని ఇందిర మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ, మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి, మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు 4 రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం. ఎటన్నా ఆపతుంటే, సాపతుంటే, కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి రాము. ఇక్కడ కూర్చున్నారు, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని. కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెండ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం. కొంతమందికి నచ్చుతలేదు, వాళ్ళు చేయలేదు, ఇవాళ మేము చేసినాం, వాళ్ళకి నచ్చుతలేదు కావచ్చు. కానీ జనానికి అవసరం, పేదవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకి అవసరం. ఆ బస్సు ఫ్రీనే కాదు, ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం. ఇక్కడ వచ్చిందా మండల సమైక్యకు? మీరు తీసుకోండి, కొత్త మండలం అయినా తొందర పెట్టండి. బస్సు ఇస్తున్నాం. ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం. ఆ బస్సును మళ్ళా గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. నెలకు మీకు 70,000 ఇస్తాం. మండల సమైక్యకు మీరు అలాట్ చేస్తే పెట్రోల్ బంక్ కూడా మీకు అలాట్ చేసి దాంట్లో వచ్చే ఆదాయం మండల సమైక్యకు పొందే విధంగా కూడా చూస్తాం. దాన్ని గాంధీనగర్ గ్రామంలో ఒకటి ప్రతిపాదనలు పంపాం, శాంపేటలో ఒకటి ఇస్తున్నాం, చిట్యాల కూడా పంపబోతున్నాం. చిట్యాలలో నైన్పాక విలేజ్ లో 100 ఎకరం ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని సోలార్కు మహిళా సంఘాలకే ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు క్యాంటీన్లతో పాటు రాజీవ్ యువ వికాసంలో కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వబోతుంది. ఇంకా మా ఎన్ఎస్ఆర్ లెక్క డైరీని కూడా మీరు పెట్టుకోవడానికి డైరీకి బర్రెల గేదెల కొరకు కూడా రుణ సౌకర్యాలు కల్పి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వశక్తి సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచడం కోసం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీల కళ్లల్లో కారం పోసుకుంటున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి రెఫరెండం అంటూ సవాల్ విసిరిన కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ పోయారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం లావణ్యతో పాటు పలువురు అధికారులు, మహిళలు పాల్గొన్నారు. వాళ్ళు బతుకమ్మ చీరలని ఇచ్చిండ్రు, ఇస్తే చీరలు ఏమైనావి బెదురు కట్టుకోవడానికి. ఇవాళ మాకు ఇందిరాగాంధీ మహనీయురాలి యొక్క పుట్టినరోజు రేవంత్ అన్న చీర ఇచ్చాడు తప్ప ఇయ్యద్దా చెప్పానంటే మరి ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని మాట్లాడింది కాదు. ఎక్కడ వేయండు కేటీఆర్, ఎక్కడ వేయండు హరీష్ రావు? ప్రజలు అన్ని గమనిస్తారండి. ఒక 2 సంవత్సరాలు అయింది కేవలం అధికారంలోకి వచ్చి, 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి ప్రజలు మాకు టైం ఇచ్చి అవకాశం ఇచ్చి ఉన్నారు. నీకు నీ పార్టీ గల్లంత అయింది, నీ అడ్రస్సే గల్లంత అయింది. నీ బాజీ పక్కన పెట్టుకొని కాషాయ రంగంలో బీజేపీలో ఓటేయమని చెప్పి నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పిండు. మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికలేమని ప్రజెంట్ కర్రవాసి వాద వెలిసిండు. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏది మాట మాట్లాడితే రాజకీయ కోణంగా, రాజకీయ ఎన్నికల కోణంగా మాట్లాడడం అనేది ఇక వారి విఘ్నతగా వదిలిపెడుతున్నాం. మాట మాట్లాడితే చాతగాని మాటలు ఎక్కువ మాట్లాడతాడు. ఏ చెల్ల, ఏ అక్క, ఏ తల్లి కూడా నేను సభ్యురాలను కాలేదు, నాకు చీర రాలేదు అనుకుంటా ప్రతి చెల్లకు అక్కకు చీర అందజేస్తా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా, శాసనసభ్యుడిగా అని చెప్పి మంత్రిగా అని మనవి చేసుకుంటూ ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఇతర అధికారులతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 57 ఫిర్యాదులు రాగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, బి రాజాగౌడ్, కొరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు. టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుంటే కూడా కొట్టేసి 2020 అయిపోయింది. ఇక నా భర్త రెసిడెన్స్ 2020 నేను అప్లికేషన్ రిజెక్ట్ చేసిన అప్లికేషన్ పెట్టుకున్న రిసిప్ట్. ఇంక ఇంతకు మించి ఏముంటుంది సార్ రేషన్ కార్డ్ అప్లికేషన్ సంతకం పెట్టడానికి? చెప్పండి మీరన్నా. నాకు మొక్కల మీద ఎంతమందిని పంపించినా ఇయ్యండి అంటుండు, డబ్బులు డిమాండ్ చేస్తుండు, పర్సనల్గా ఎన్నెన్నో మాటలు అంటుండే. నన్ను బయట చెప్పుకుంటే ఇక నా భర్త దుబాయ్లో ఉంటాడు, ఒక్కదాన్ని ఉంటాడు పిల్లల్ని పట్టుకొని. నాకు ఏది చేసి నాకు రేషన్ కార్డు కూడా డబ్బులు పెట్టడం అప్లికేషన్ సంతకం పెట్టమని చెప్పి నాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోదామన్నా భయం అవుతుంది. ఆయన అన్న మాటలకి డైరెక్ట్ చేస్తుంది జీపీఎస్ఆర్కి బాపురెడ్డి సార్. ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇవ్వకూరని చెప్తుండు. నేను డిగ్రీ చదువుతున్నా సరే నేను అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారు కదా, దానికి కూడా సంతకం పెట్టకమని చెప్తుండు జీపీఎస్ఆర్కి. ఎందుకు సార్? రీజన్ ఏంటిది? రీజన్ ఏముంటుంది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి పక్క ప్రూఫ్స్ అన్నీ ఉండగా సంతకం పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏముంటుందో చెప్పండి. మీరే రీజన్ ఏముంటుంది సార్? మీరే చెప్పండి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో 200 కోట్ల రూపాయలతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు వేదిక వద్ద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వెదురుగట్ట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమానికి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫౌండేషన్ వేసినా ఆ ప్లేస్ సరిగా లేదు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఉంది, అంటే సరౌండింగ్స్ లేదు, పెద్ద దూరమేం కాదు. అదైతే అందరికి యాక్సెసిబుల్ అప్రోచ్ బాగుంది. దాన్ని ఒక్కసారి ఇది మార్చి దాన్ని చేద్దాం. నాకు ఇది ముందు ఐడియా లేదు. మీరు ఈ ప్లేస్ చూడని అంటుండ్రు, ఈ ప్లేస్ అంతా బాగాలేదు. మరి ఇంజనీర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకొక సైట్ ఆల్టర్నేట్ సైట్ ఉంది, అక్కడ పెట్టండి. సేమ్ సర్వే నెంబర్ ఒక 500 మీటర్స్ రేడియస్లో ఉంటుంది ఇదంతా. ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ చొప్పదండి మండలంలోని రుక్మాపూర్కు అలాట్ చేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేకుండా పోయింది. ఆ డిగ్రీ కాలేజు శాంక్షన్ జీవోతో పాటు బడ్జెట్ రిలీజ్ సంబంధించి కూడా 5 కోట్లు నిన్న 2 రోజుల కిందనే శాంక్షన్ చేయించుకొని అది కూడా తొందరలో దాన్ని మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. రామడుగు మండలంలో ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం. గంగాధరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, చొప్పదండి మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. రానున్న 2 సంవత్సరాల్లో జేఎన్టీయూను పూర్తి స్థాయి యూనివర్సిటీగా తీసుకొచ్చి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా. దీనికి సంబంధించి పనులు కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం. 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో గురుకుల విద్యార్థులకు పప్పు, చారుతో మాత్రమే ఆహారాన్ని అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. చలికాలంలో సైతం 3 గంటలకే లేచి చన్నీటి స్నానం చేయడంతో విద్యార్థులు జ్వరం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని రవిశంకర్ కోరారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ, ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల క్రితం నుండి కూరగాయలు రాక భోజనం మాత్రమే అందిస్తున్నారని విద్యార్థులు తనతో చెబుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం సైతం సరిగ్గా ఉడకలేదని వాపోయారు. కేవలం పాఠశాలలో పప్పు, చారు, కోడిగుడ్డుతో మాత్రమే భోజనాన్ని అందిస్తున్నారని వివరించారు. చలికాలం నేపథ్యంలో వేకువజామున చన్నీటి స్నానం చేయడంతో జ్వరంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు కూరగాయల భోజనం పెడతలేరు. గత 15 రోజుల నుంచి కూరగాయలు వస్తలేవు. ఎలాంటి కూరగాయలు లేకుండానే మరి మాకు భోజనం వస్తుంది. అన్నం కూడా సరిగా ముద్దగా ఉంటుంది. అన్నం సరిగా ఉంటలేదు, ఉడకనే అన్నం పెడతా ఉన్నారు అని చెప్పి మరి మా పాఠశాలకు రావాలి, మా పాఠశాల ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పేరెంట్స్ కోరిన పిదప ఇవాళ పాఠశాలకు రావడం జరిగింది. ఆ ఎగ్స్ మాత్రమే ఆ కర్రీ చేసి పెడుతున్నారు తప్ప నిజంగానే కూరగాయలతో భోజనం గత 15 రోజుల నుంచి పెడతలేరు. ఇదే సందర్భంలో పిల్లలు నడితే చలికాలం మాకు 4 గంటలకు 3 గంటలకే లేపి స్నానాలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ బాత్రూంలో సౌకర్యం లేదు. చన్నీటితో స్నానం చేస్తున్నాం సార్, బాగా గజగజ వనికే దాంతో చన్నీటితో స్నానం చేయడం ద్వారా జ్వరాలు వస్తున్నాయి, జలుబు చేస్తున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి పిల్లలు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మరి మేము రెసిడెన్షియల్ స్కూల్ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నామని, సన్న బియ్యం అన్నం పెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా? మరి ఆనాడు కేసీఆర్ గారు పంచపక్ష పరమాణాలు పెడితే ఇవాళ మళ్ళా గదే మరి పురుగుల పడ్డ అన్నం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనుక మరి ఇలా మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం, మరి పిల్లలు ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాములు కొట్టి గత ప్రభుత్వ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యాం కుంగిపోయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగు వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూలిపోగా గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో 13 చెక్ డ్యాంలు కట్టగా ఇప్పటికీ 8 చెక్ డ్యాంలు కుంగిపోయినట్టు తెలిపారు. చెక్ డ్యాం వద్ద ఎక్కడా బాంబులు పెట్టిన ఆనవాళ్లు లేవని, కాంట్రాక్టర్ అసమర్థత కారణంగానే నిర్మాణం కూలిపోయిందని స్పష్టం చేశారు. 1-2 చెక్ డ్యాములు తప్ప దాదాపు అన్ని చెక్ డ్యాములు ఇదే రకంగా నాసీ రకంతో వాళ్ళ చెక్ డ్యాములన్నీ కూడా పోయినాయి. అంటే దీనికి మేజర్ కారణం ఏంటంటే కింద మట్టి దాకా తీసి అక్కడ నుంచి కంకర పెట్టేసుకొస్తే చెక్ డ్యామ్ ఆగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం పోయి ఆ నీళ్ళలో నిలబడితే ఒక 2 నిమిషాలు నిలబడగానే మన కింద ఉన్న ఇసుకంతా మనం వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అడుగు పక్కకైతే తప్ప మనకు గ్రిప్ ఉండదు. అంటే ఇటువంటి రాడు పెట్టి నాసీ రకంగా గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసీ రకంలో కన్స్ట్రక్షన్ చేసి, నాసీ రకం కట్టడాలు చేసి ఇవాళ వట్టిగానే ఇరిగింది అది బ్లాస్టింగ్ చేసిన ప్రాపగండా చేస్తూ ఉన్నారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం గతంలో జరిగిన దాని ప్రకారంగా వట్టిగానే ఏంటంటే నాసిరా ఈ రకంగా మేము పెడితే అయినామని చెప్పి దాన్ని అధికారులు మరి ఇది బ్లాస్టింగ్ చేశారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ బ్లాస్టింగ్ జరగలేదు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో 13,80,000తో, కోనాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 13,80,000తో చేపట్టిన అభివృద్ది పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. కోనాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మండలానికి చెందిన 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పౌర సేవల బోర్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్టు తెలిపారు. పల్లె దవాఖానాతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, ఎంపీడీఓ సలీం, ఎంఆర్ఓ వహీరుద్దీన్, డీఈ మిలింద్, ఫ్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, ఏపీఎం ఏఈ చంద్రకళ పాల్గొన్నారు. 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం.
ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు టీవీలలో చూస్తున్నారు, ఇస్తలేదు ఇంకేందని చెప్పి మనం అడుగుతాం. కొంత ఇదివరకే ఖర్చు బాగైంది, అప్పులు బాగున్నాయి, కొద్దిగా తీర్చుకుంటూ కొత్త స్కీమ్ మొదలు పెడదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం, ఇది ఒక రేవంత్ అన్న కానుక, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానుక మన ఆడబిడ్డలకు ఒక మంచి చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సారంగాపూర్ మండల కేంద్రంగా సారంగాపూర్ మండలానికి సంబంధించి మరి మండలంలో ఈ 2 గ్రామాలు కలిపితే అన్నిటికంటే ఎక్కువ జనాభా ఉంటుంది. నేను అన్నాను ఇక్కడే చేద్దామని చెప్పి మరి ఈ సందర్భాల్లో ఆ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి మన మధ్యలో కొత్తగా రాష్ట్రానికి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందన్నారు. హైదరాబాద్ లో పరిశ్రమలు ఉన్న భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి 5 లక్షల కోట్ల ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. పరిశ్రమలకు సంబంధించిన 10,000 ఎకరాల భూములను రేవంత్ ప్రభుత్వం మింగేసిందన్నారు. భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మంత్రి లక్ష్మణ్ పైన ఉందన్నారు. 5 లక్షల కోట్ల స్కామ్ వ్యవహారంపై బీజేపీ నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. అంటే కనీవి నెరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్రం బడ్జెట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారో చూసినా మీరు. టౌన్స్ అయినటువంటి జగిత్యాలు, కొరుట్లలో కూడా 25,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. ఈ ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎప్పుడుగా పాతవి, అంటే సబ్ రిజిస్టర్ ఆఫ్ వాల్యూ. 18,000 ఎస్ఆర్ఓ ప్రైజ్ ఉంటే మన టీజేఎస్ ఎంత పెట్టింది? 52,000 పెట్టింది. అలాంటిది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఉప్పల్లో 18,000 ఉన్న రేటుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000 గజం. 6,000 గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది. ఆయన ఒక్క రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ భూములు అమ్మడం అన్నట్టు తయారైపోయింది ముఖ్యమంత్రి గారికి. ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా స్పందించలేదు. మా బీజేపీ కార్యకర్తలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవాళ మా ప్రెస్ ద్వారా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీ నాయకుల్ని ప్రశ్నించమని చెప్పండి. జగిత్యాల జిల్లా ఖిలగడ్డ మైనార్టీ గురుకుల పాఠశాల ఎదుట 10వ తరగతి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి తమను నానా బూతులు తిడుతూ కొడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి విద్యార్థులకు క్షమాపణ చెప్పినా కూడా వారు వెనక్కి తగ్గలేదు. చివరికి పోలీసుల చొరవతో విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లారు. ప్రిన్సిపల్ సార్ పేరు ఎస్ రవి మహేంద్ర సార్, ఫిజికల్ సైన్స్ టీచర్. లోపల కొన్ని ఫెసిలిటీస్ లేవు, ల్యాబ్ లేదు, దాంతో లైబ్రరీ లేదు, ఇంకొన్ని లేవు, బయట గ్రౌండ్ కూడా లేదు. ఒక విషయంలో చిన్న అంటే ఏమనక ముందే అయ్యా గ్రౌండ్ అట్లా కొన్ని పర్మిషన్లు అడిగితే మాకు ఇట్లా బూత్ మాటలతోటి పంపిస్తుండు. పెద్దపల్లి కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పట్ల పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు కోర్టు భవనాన్ని పెద్దపల్లిలో నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు మాట మార్చి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని రాఘవాపూర్లో నిర్మిస్తామని పేర్కొనడం న్యాయవాదుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కోర్టు భవనాన్ని రాఘవాపూర్ గ్రామంలో నిర్మించే ఆలోచనను విరమించుకొని జిల్లా కేంద్రంలోనే కోర్టు భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. అదే వద్దు మీరు మాట్లాడుకుందామని ఆ రకంగా మాట్లాడే మమ్మల్ని అవమానించి, అంటే మేము కనీసం ఒక బుకే ఇచ్చి శాలువా కప్పి మాట్లాడదామంటే అంత టైం కూడా ఇవ్వలేదు. కావాలంటే మేము చెప్పేది వాళ్ళు ఏమైనా అలిగేషన్స్ పెడితే మీ ఎమ్మెల్యే ఆఫీసులో కెమెరాలు ఉన్నాయి, ఒక్కసారి తీసి చూపించండి. ఎవరిని బాధనం చేయట్లే. ఒక అడ్వకేట్లో ఇబ్బంది పడ్డ కక్షిదారులను కాపాడే వాళ్ళని తప్ప ఎమ్మెల్యేని బాధనం చేస్తాం. మాకు ఏం అవసరం అండి? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఏదైతే జిల్లా కోర్టును జిల్లా కేంద్రంలో ఇస్తానని మీరే వచ్చి మీ అఫిడవిట్లో చెప్పి మీ ఎలక్షన్స్ కోసం వాడుకొని మళ్ళీ ఇప్పుడు మేము పోతే జాగలేదు. ఇక్కడ మార్కెట్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్కి ఇచ్చిర్రు, సబ్ స్టేషన్కి ఇచ్చిర్రు,
ఇన్ని ఇచ్చినప్పుడు ఉన్నారు అన్న. మరి మీరు ఎందుకు ఆ మాట ఇచ్చినంటే అప్పుడు నీ అనుకోలేదు, అప్పుడు నీ సర్వే చేయలేదు, నేను ఊహించలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడామా అంటే నువ్వు వాగ్దానాలు అంటే దీన్ని బట్టి రాజకీయ కోణంలో ఏ ఆలోచించుకోవచ్చు. నోటికి వచ్చిన మాట వాగ్దాన రూపంలో ఇవ్వచ్చు, తర్వాత తప్పచ్చా? విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం మెంబర్ స్నేహలత సూచించారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు షీ టీం పైన అవగాహన కల్పించారు. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ బస్టాండ్ ప్రధాన చౌరస్తాలో జనసందోహం ఉన్న ప్రాంతాలు, కాలేజీల వద్ద షీ టీం నిరంతర నిఘా ఉంచుతుందన్నారు. ఎవరైనా యువతులను వేధింపులకు గురి చేస్తే నేరుగా 6303923700 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైన సమయంలో 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, షీ టీం సభ్యులు మౌనిక, సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిజికల్ గేమ్స్ ఆడితే ఆరోగ్యానికి మంచిది, మైండ్కి కూడా మంచిది. కానీ మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు ఫోన్ పట్టుకొని ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాం, ఫోన్లో వీడియోస్ చూస్తున్నాం. నెక్స్ట్, ఒకవేళ మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అన్నోన్ వ్యక్తులు అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా సరే ఓటీపీస్ అడిగినా, బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా, ఏం అడిగినా కూడా చెప్పద్దు అని చెప్పండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేసినా తెలియని వారు అంటే తెలిసిన వారు ఉంటారు. మళ్ళీ రేషన్ బియ్యం కావచ్చు, కొన్ని ఉంటాయి. ఆ ఓటీపీస్ కంపల్సరీ చెప్పాల్సిందే. అలాంటి వాళ్ళు కాకుండా అసలు వాళ్ళెవరో తెలియనప్పుడు కంపల్సరీ మీరు చెప్పద్దు అని చెప్పండి. బై మిస్టేక్ మీ అమౌంట్ కనుక కట్ అయితే మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి 1930కి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అక్కడ టీసేఫ్ యాప్ ఉంది. రామగుండం ఎన్టీపీసీ కుందనపల్లి బూడిద చెరువు విషయంలో రాజకీయం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మోగిల్ పహాడ్ గ్రామస్తులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ కోసం సర్వం కోల్పోయిన మోగల్ పహాడ్ కు చెందిన కుటుంబాలను బూడిద ఎందుకు తీయనీయడం లేదని ప్రశ్నించారు. ఎన్టీపీసీ యాజమాన్యం నుంచి అనుమతి వచ్చినప్పటికీ అందులో పోలీసులు జోక్యం అవసరం లేదన్నారు. రామగుండం సీఐ అంతర్గాం ఎస్ఐపై పోలీస్ కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బూడిద తీసుకోకుండా పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కట్టించిన తర్వాత ఎందుకు ఆపుతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపమన్నారు? అసలు అంతర్గామేస్తాయికి ఏం సంబంధము, ఎన్టీపీసీఐకి ఏం సంబంధం? ఈ బూడిద వ్యవహారంలో మీరు శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మీరు జోక్యం అవసరం. మీరు మీ పరిధిలో ఉండవలసిందిగా మీ ఆ పై ఆఫీసర్లకు సూచన చేస్తున్నా, దయచేసి ఇది నేషనల్ హెచ్ఆర్సీకో లేకుంటే ఇంకో సంఘానికి పోయే విధంగా మీరు వ్యవహరిస్తే ఈ గోదావరి ఖని ప్రాంతం నుండే 2 ఎస్సీ కమిషన్ మెంబర్లు, నేషనల్ స్టేట్ కమిషన్ మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ యొక్క వ్యవహార శైలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మీరు సిఎస్ఆర్ నిధులు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారు? మీరు దేనికి ఇక్కడ పర్యావరణం అంతా నాశనం చేస్తూ ఇక్కడి ప్రాంత యువకుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈ విధమైన వ్యవహారం మిమ్మల్ని ఎవరు నడుపుమన్నారు? అసలు ఈ మిషన్లు ఏంటిది, ఈ బోర్డుది ఏంటిది, ఎవడు చేస్తాడు? ఈ అల్లిబిల్లిగా ఎవడు, బినామీలు ఎవడు? దీని మీద నిజం నిగ్గుదేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సుల్తానాబాద్ ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ల రిజర్వేషన్లను ఈ నెల 23వ తేదీన ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 39,200 మంది ఓటర్లు ఉన్నారు. 27 గ్రామ పంచాయతీలకు గాను 246 వార్డు సభ్యుల రిజర్వేషన్లను విడుదల చేసినట్టు వివరించారు. సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓ విడుదల చేయగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు విడుదల చేసినట్టు తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని సెంటర్లలో ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 27 గ్రామ పంచాయతీలో 246 వార్డులు కూడా ఉన్నాయి. ఈ 27 గ్రామ పంచాయతీలకు గాను నిన్న అనగా తేదీ 23/11/2025 రోజున రిజర్వేషన్లు గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. మన 27 గ్రామ పంచాయతీల్లో ఎస్సీలకు 5 సీట్లు, బీసీలకు 8 సీట్లు మరియు 14 సీట్లు అన్రిజర్వ్డ్గా
ప్రకటించబడ్డాయి. నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు కమిషన్ నిర్ణయం మేరకు ఎన్నికల కమిషన్ ఏ తేదీలలో అయితే ఎన్నికలకు సూచిస్తుందో ఆ తేదీల ప్రకారం ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతున్నది. మొత్తం మనకు గ్రామ పంచాయతీలకు సంబంధించి 246 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క పోలింగ్ బూత్ ఉంటుంది. 246 పోలింగ్ బూత్లు ఉంటాయి. అలాగే మన మండలం లోపల మొత్తం 39,200 ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి చేసింది ఏమీ లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ రేకొండ నుంచి ఎగ్లాస్పూర్ వెళ్లే దారిలో తొక్కుడు బండల వాగుకు బ్రిడ్జి నిర్మాణం కోసం భూమి పూజ చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గెలిచి 2 సంవత్సరాలు గడుస్తున్నను వంతెన నిర్మాణం చేపట్టలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని అవి దృష్టిలో పెట్టుకుని చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, జంగా వెంకటరమణారెడ్డి, మాజీ అధ్యక్షులు కృష్ణమాచారి, సర్వర్ పాషా, మాజీ సర్పంచులు సన్నీల వెంకటేష్ పాల్గొన్నారు. ఏమి దోసుకొని ఈ మండలం నిజంగా ఈ ప్రాంతాన్ని చూస్తేనే మరి గెలిచిన మినిస్టర్లకు అయ్యా అని మేము పదే పదే చెప్తూనే ఉంటాను. కానీ వారి ఒక్కసారైనా స్పందించి ఏం జరిగింది, పరిస్థితి ఏందనేది చెప్పడం లేదు. మరి 2 సంవత్సరాల నుంచి పైకి పట్టి పేపర్ల ద్వారా అయ్యా మాకు మంజూరైన డబ్బు ఎక్కడున్నది చెప్పు అని అడుగుతాను. దాని పని అయ్యా అని అడుగుతాం తప్ప ఇంతవరకు అసలు పైసలు ఉన్నాయా? కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో కింద కూర్చొని ఒక వ్యక్తి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు మోర కనకయ్య మాట్లాడుతూ 2019లో 187/Bలో గల ఎకరం 25 గుంటల భూమిని తహసీల్దార్ కార్యాలయం రికార్డు నుంచి ఎందుకు తొలగించారని అధికారులను ప్రశ్నించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు తనకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఇంకా ఎన్నేండ్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణిని వివరణ కోరగా ప్రస్తుతం భూ వివాదం కోర్టులో ఉందని చెప్పారు. విచారణ పూర్తి అయితే నిజాలు తేలుతాయని ఆమె స్పష్టం చేశారు. ఎవరు బజార్ కొట్టు పెట్టా నేను చేస్తాను. రేట్ పెడతా, రేట్ నాకు 10 రోజుల ముందుకు నేస్తా. ఊరికడ పెడతా, ఎవరు పెడతా పెట్టాలి. సార్ లేడు. సార్ లేకుండా డ్యూటీ బాధ్యత ఉంటుంది. సార్ లేకుండా డిప్యూటీ చూడండి మీరు ప్రజావాణి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.